పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక సంపన్నుడు విధి వైపరీత్యం వల్ల తనకున్నదంతా పోగొట్టుకుని తన వారినందరినీ కోల్పోయి ముసలితనంలో కటిక దరిద్రుడైపోయాడు. ముసలితనానికి దారిద్ర్యానికి తోడు సౌదామిని అనే మనవరాలు బరువు ఒకటి ఆయన పైన పడింది. ఆయన ఆ మనవరాలతో సహా మరొక చోటుకు వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకుని కాయకష్టం చేసి ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకుంటూ సౌదామిని కూడా పోషిస్తూ వచ్చాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కృషితో సౌదామిని పోషణ సక్రమంగా సాగదని ఆయనకు తోచింది. ఆమె 12 ఏళ్ల పిల్ల. కడుపు నిండా తిండైనా లేకపోతే ఆ పిల్ల కాస్త ఏపుగా పెరిగి పెళ్లికి యోగ్యురాలు కాదు. అందుచేత ఆయన సౌదామిని ఒక ధనికుల ఇంట పనిలో పెట్టాడు. ఆ ధనికుడి పేరు విశ్వంభరుడు. ఆయన ముసలివాడి దుస్థితికి జాలిపడి సౌదామిని తమ పిల్లలాగే చూసుకుంటానని, తగిన సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాడు. సౌదామిని చాలా చురుకైన పిల్ల. ఇంటి పనులన్నీ చెప్పకుండానే చేసుకుపోయేది. తాత ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్ళేవాడు. 2-3 ఏళ్ల అనంతరం ఆయన పోయాక సౌదామినికి విశ్వంభరుడి కుటుంబం తప్ప ప్రపంచంలో మరెవరూ లేకుండా పోయారు. విశ్వంభరుడు మంచివాడే కానీ అతని భార్య చుప్పనాతి. ఆమెకు చంద్రావళి అనే కూతురు ఉన్నది. ఆ పిల్ల కూడా సౌదామిని వయసుదే, కానీ ఏమంత అందగత్తె కాదు. చంద్రావళి ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా సౌదామినే అందంగా కనిపించేది. అది చూసి యజమానురాలు చాలా అసూయపడేది. సౌదామిని ఇంటి పనులే చేస్తూ 3 పూటలా కడుపు నిండా అన్నం తిని ఏపుగా పెరిగితే తన కూతురు మరింత అనాకారిగా కనిపించిందని ఆమె సౌదామిని ఆవులను కాసే పని అప్పగించింది. సౌదామిని పొద్దున్నే ఇంత చద్దన్నం తిని ఆవులను తోలుకుని అడవికి వెళ్ళేది. పేడ ఎత్తడము, ఆవులను కడగడము, అంట్లు తోమడము, బట్టలు ఉతకడము మొదలైన పనులు సౌదామిని చేసేది. ఈ రకం పనులతో సౌదామిని త్వరలోనే అందవిహీనంగా తయారైంది. తిండి సరిగా లేక శరీరం కృషించింది. ఒంటి మీద చింకిపాతలు, జుట్టుకు రాసేందుకు నూనె లేదు, దువ్వటాలు లేవు. సౌదామిని ఇలా అయినాక విశ్వంభరుడి భార్య మనసు కాస్త ఊరట చెందింది. విశ్వంభరుడికి తన భార్య ప్రవర్తన ఏమీ నచ్చకపోయినా ఆమె నోటికి వెరచి చూస్తూ ఊరకుండిపోయాడు. సౌదామినికి తాను కష్టాలు పడుతున్నానన్న భావం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు ఉన్న జీవితమే అది. ఒకనాడు మధ్యాహ్నం సౌదామిని ఆవులన్నిటినీ ఒక చెట్టు నీడకు తోలుకుని తన వెంట తెచ్చుకున్న రొట్టె తినబోతూ ఆవులన్నింటినీ ఎంచి చూసుకుంటే యమున అనే ఆవు కనిపించలేదు. సౌదామిని కంగారు పడి తన తిండి మాట కూడా మరిచిపోయి యమున యమున అని కేకలు పెడుతూ ఆ చుట్టుపక్కలంతా సాయంత్రం దాకా వెతికింది. యమున కనిపించనే లేదు. ఆమె ఏడుస్తూ మిగిలిన ఆవులను తోలుకొని ఇంటికి వచ్చి తన యజమానురాలితో యమున కనిపించలేదు అని చెప్పింది. ఈ మాట వింటూనే విశ్వంభరుడు భార్య ఉగ్రురాలై, కనిపించకపోతే వెతుక్కునిరా, అది లేకుండా ఇంటికి రాకు అని చెప్పింది. ముంచుకు వచ్చే చీకటిలో సౌదామిని తిరిగి అడవికేసి బయలుదేరింది. ఆమె దారు తెన్ను తెలియకుండా అడవి అంతా తిరుగుతూ యమున యమున అని కేక పెట్టసాగింది. ఒకచోట ఆమె పిలుపుకు అంబా అనే సమాధానం వచ్చింది. సౌదామినికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె జవాబు వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక పర్ణశాలను చేరుకున్నది. పర్ణశాల చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది. యమున అన్న ఆవు ఆ పర్ణశాల ముందు కట్టబడి ఉన్నది. సౌదామిని ఆ ఆవుని సమీపించి దాన్ని నిమిరి మాట్లాడుతూ ఉండగా పర్ణశాల లోపల నుంచి ఆవు కోసం వచ్చావా, లోపలికి రా అన్న పిలుపులు వినిపించాయి. సౌదామిని పర్ణశాల లోపలికి వెళ్ళి అక్కడ 3 మరగుజ్జులు ఉండడం చూసింది. వాళ్ళు చూడడానికి వికారంగా ఉన్నారు. ఆమె తమ కేసి వింతగా చూడడం గమనించి ఒక మరగుజ్జు, మమ్మల్ని చూస్తే నీకు భయంగా ఉందా అని అడిగింది. లేదు, నా ఆవును నేను తీసుకుపోతాను అన్నది సౌదామిని. ఆవు తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే పులివాత పడకుండా కాపాడి తీసుకువచ్చాం. నీ ఆవును నువ్వే తీసుకుపోదువు గాని. అయితే మమ్మల్ని చూడవచ్చిన వారు ఊరికే పోకూడదు, నీ రూపు మార్చేస్తాను అంటూ ఆ మరగుజ్జు సౌదామిని తన పక్కన కూర్చోమని ఆమె తలను తన చేత్తో నిమిరింది. వెంటనే సౌదామిని తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి. శరీరం నల్లగా పెంకులాగా తయారైంది. సౌదామిని చాలా వికారంగా అయిపోయింది. మరగుజ్జు ఆమెను చూసి నవ్వుతూ, ఇప్పుడెంత బాగున్నావో అన్నది.
మరొక మరగుజ్జు మొదటి దానితో, పాపం ఆ పిల్ల అలా వికారంగా చేశావేమిటి అన్నది. నా మీద కోపమా అమ్మాయి, నిజం చెప్పు అని మొదటి మరగుజ్జు సౌదామిని అడిగింది. లేదు, మీరు నా ఆవును కాపాడారు కదా అన్నది సౌదామిని. అయితే మాకేమన్నా తినడానికి పెట్టు అన్నది మొదటి మరగుజ్జు. అప్పుడు సౌదామినికి తన రొట్టె జ్ఞాపకం వచ్చింది. అది ఇంకా ఆమె భుజానే మూటగట్టి ఉన్నది. ఇదేమంత బాగుండదు అంటూ సౌదామిని మూట విప్పి రొట్టె పైకి తీసింది. పర్వాలేదు, ఇవ్వు, మనుషులు తినే రొట్టె ఎలా ఉంటుందో చూస్తాం అంటూ ఆ మరగుజ్జు రొట్టె అందుకొని దాన్ని 4 ముక్కలు చేసి 3 మరగుజ్జులు తీసుకోగా మిగిలిన ముక్కను సౌదామినికి ఇచ్చింది. రొట్టె ముక్కలు తింటూ మరగుజ్జులు భలే బాగుంది, భలే బాగుంది అని రొట్టెను మెచ్చుకున్నాయి. మాకు మంచి తిండి పెట్టావు అంటూ రెండో మరగుజ్జు సౌదామిని తల నిమిరింది. వెంటనే సౌదామిని అప్సరసలాగా మారిపోయింది. మూడో మరగుజ్జు సౌదామిని కంఠము నిమిరి, ఏది ఒక పాట పాడు అన్నది. సౌదామిని పాడడానికి గొంతెత్తేసరికి ఆమె కంఠం కోకిల కంఠంలాగా అతి శ్రావ్యంగా వినిపించింది. ఆ అరణ్యంలో ఉండే మృగాలు కూడా ఆ పాటను ఆనందంతో ఆలకించాయి. ఈ విధంగా మారిపోయి సౌదామిని తెల్లవారుతూనే తన ఆవును తోలుకొని ఇంటికి వచ్చేసింది. ఆమెను చూడగానే యజమానురాలు కళ్ళలో నిప్పులు పోసుకున్నది. సౌదామిని కంఠధ్వనిలో కలిగిన మార్పు, ఆమెకు జరిగిన అనుభవము విన్నాక ఆమె అసూయ మరింత పెరిగింది. ఆవిడ తన భర్తతో, చూశారా దాని అదృష్టం, అడవిలో ఒక పన్నశాలలో మరుగుజ్జులున్నాయట. అవి రొట్టె తిని దాని రూపాన్ని ఎలా మార్చాయో చూడండి, ఇవాళ మన అమ్మాయిని అక్కడికి తీసుకుపోదాం అన్నది. ఆ రోజు ఆవిడ మంచి పిండి వంటకం తయారు చేసి ఆ రాత్రి తన భర్తను కుమార్తెను వెంటబెట్టుకుని అడవికి బయలుదేరింది. సౌదామిని చెప్పిన గుర్తుల సహాయంతో వాళ్ళు 3 పర్ణశాలను చేరారు. భార్యాభర్తలిద్దరూ కొంత దూరంలో ఒక చోట ఆగిపోయారు. చంద్రావళి మటుకు వంటకంతో సహా గుడిసెను చేరుకుని లోపలికి తొంగి చూసింది. దీపపు వెలుగులో ఆమెకు 3 మరుగుజ్జులు కనిపించారు. వాళ్ళు లోపలికి ఆహ్వానించిన మీదట చంద్రావళి లోపలికి వెళ్ళింది. నిన్న వచ్చిన అమ్మాయి ద్వారా మా సంగతి తెలుసుకుని వచ్చావా అని ఒక మరగుజ్జు అడిగింది. అవును, దానికన్నా మంచి భక్ష్యం తెచ్చాను, నన్ను దానికన్నా ఇంకా అందగత్తగా తయారు చేయాలి అన్నది చంద్రావళి. కొత్త రూపు రావాలంటే ఉన్న రూపు పోవాలి. ఆ అమ్మాయిని మార్చే పని నేనే ప్రారంభించాను, కూర్చో అని మొదటి మరుగుజ్జు చంద్రావళి తల నిమిరింది. వెంటనే ఆమె జుట్టంతా రాలిపోయింది. చర్మం నల్లగా పెంకులాగా అయింది. చంద్రావళి తనలో కలిగిన మార్పు చూసుకుని కంగారు పడి ఏడుస్తూ మరుగుజ్జులను తిట్టి బయటకు పారిపోయి తన తల్లిదండ్రులను చేరుకున్నది. మరుగుజ్జులు చంద్రావళి తెచ్చిన భక్ష్యాల పొట్లాన్ని ఆమె తల్లిదండ్రులు ఎదుట పడేట్టు గిరాటు వేశారు. తమ కుమార్తె వికారాకారం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు. ఆ సౌదామిని మనని అబద్ధాలతో మోసగించింది అన్నది విశ్వంభరుడి భార్య. వాళ్ళు ఇంటికి వచ్చేశారు. విశ్వంభరుడి భార్య సౌదామినితో, నువ్వింక మా ఇంటిలో ఉండనవసరం లేదు, నీ ముఖం మాకు చూపించకు, వెళ్ళిపో అన్నది. ఆ రాత్రి వేళ సౌదామినికి ఎక్కడికి పోవడానికి తోచలేదు. ఆమె పశువుల పాకలోకి వెళ్ళి ఒక మూల కూర్చున్నది. తన తల్లిదండ్రులు నిద్రపోగానే చంద్రావళి మెల్లగా లేచి బయటకు వచ్చింది. భయంకరమైన ఆరోపంతో ఇతరులకు కనిపించే కన్నా చచ్చిపోవడమే మేలని ఆమె నిశ్చయించుకున్నది. చంద్రావళిని చూసి సౌదామిని పశువుల పాక నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి బయలుదేరావు అన్నది. ఈ రూపంతో బతికి ఉండలేను, ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు పెద్దగా మాట్లాడి అమ్మను నాన్నను నిద్రలేపకు అన్నది చంద్రావళి. నీవిలా కావడం నీకెంత అవమానమో నాకు అంతే అవమానం. చావాలనిపిస్తే ఇద్దరము చద్దాం. ముందు ఆ మరుగుజ్జుల దగ్గరకు వెళ్ళి వద్దాం పద అన్నది సౌదామిని. పర్ణశాలలో మరుగుజ్జులు మామూలు ప్రకారం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నారు. సౌదామిని వారితో, నాలాగే ఈ అమ్మాయిని కూడా అందంగా చేయండి, అది సాధ్యం కాకపోతే మా ఇద్దరిని చంపేయండి అన్నది. నీలాగా అమ్మాయి మమ్మల్ని నమ్మలేక పారిపోయింది. మేమేమో తిండికి ఆశపడదామనుకుంది పిచ్చిపిల్ల. నిన్ను చూసి మేము ఈ పిల్లను కూడా మంచి రూపము కంఠనం ఇస్తున్నాం అంటూ రెండో మరుగుజ్జు చంద్రావళి తల నిమిరి ఆమెకు అందము అందానికి తగిన దుస్తులు ఇచ్చింది. మూడో మరుగుజ్జు ఆమె కంఠం నిమిరి, ఇద్దరూ కలిసి పాడండి అన్నది. సౌదామిని చంద్రావళి కంఠాలెత్తి శ్రావ్యంగా పాడి మరగుజ్జులను తృప్తిపరిచి తెల్లవారుతుండగా బయలుదేరి ఇంటికి వచ్చేశారు.
ఇంటికి వచ్చేశాక చంద్రావళి తన తల్లితో తనకు సౌదామిని చేసిన మహోపకారం గురించి వివరంగా చెప్పింది. అది విన్న తర్వాత విశ్వంభరుడి భార్య చుప్పనాతి బుద్ధులు మాని సౌదామిని కూడా తన కూతుర్ని చూసినట్లే చూసుకోసాగింది. తగిన వయసు వచ్చాక విశ్వంభరుడు ఆడపిల్లలిద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేసి సౌదామిని తాతకు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.